ఈ 2024 సంవత్సరంలో మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురిసిన భారీ వర్షాలకు, అదే రకంగా రాయలసీమ, ఈ రంగారెడ్డి, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల ఇటు వేదవతి, హంద్రి, తుంగభద్ర, భీమా తదితర నదుల నుండి, ఉపనదుల నుండి వచ్చే నీరంతా కృష్ణానదిలోకి చేరుకొని అక్కడి నుండి శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తూ ఉంది. దగ్గర 2,12,000 క్యూసెక్ల నీటి ప్రవాహం ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు చేరుకుంటుంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా, అదే రకంగా ఇటు రాయలసీమలోని పూతిరెడ్డిపాడు, మల్యాల, కేసీ కెనాల్, హంద్రి నీవా, గాలేరు నగరి ద్వారా నీటిని ఎస్ఆర్బీసీకి నీటిని వదులుతున్నారు. ఇటు తెలంగాణలో చూసుకుంటే కోయిలాసాగర్, భీమా, నెట్టెంపాడు, అదే రకంగా పాలమూరు జిల్లాలోని పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని కాలం ద్వారా తరలిస్తున్నాం. ఇప్పటి వరకు మనం బాగా పరిశీలించినట్లయితే దగ్గర 800 టీఎంసీల నీటి ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకోవడం జరిగింది. అందులో కేవలం 400 టీఎంసీలు మాత్రమే వినియోగించుకునే పరిస్థితి. ఇటు శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, పోతిరెడ్డిపాడు నుండి లేదా ఎస్ఆర్బీసీ నుండి, ఇటు కోయిలాసాగర్, నెట్టెంపాడు, వీటి నుండి తరలించే నీటి ప్రవాహం ఏదైనా కావచ్చు, అంత స్టోర్ చేసుకున్నప్పటికీ కేవలం 400 టీఎంసీలను మాత్రమే ఈరోజు మనం వినియోగించుకునేటువంటి పరిస్థితి. మిగతా 400 టీఎంసీల నీటిని ప్రకాశం బ్యారేజ్ ద్వారా సముద్రంలో కలుపుతున్నారు. ఇంత చేస్తున్నప్పటికీ ఈరోజు అటు తెలంగాణలో కానీ, ఇటు రాయలసీమలో కానీ, ఇటు ఆంధ్రలో కానీ చెరువులు నింపలేనటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా రాయలసీమలో వేసవి వచ్చిందంటే నీటికి ఎంత కటకట ఉంటుందో తెలుసు. కనీసం భూగర్భ జలాల ద్వారా వినియోగించడానికి అవకాశం ఉన్నటువంటి చెరువులని ఇంతవరకు ఈ వరద ప్రవాహంతో నింపలేనటువంటి పరిస్థితి. సముద్రంలో కలుస్తున్న నీటిని ఈ రకంగా వినియోగించుకోవాలని ఈ అధికారులకు, ప్రభుత్వాలకు ఎప్పుడు తెలియవస్తుందో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం. ఒక పక్క సముద్రంలో కలుస్తున్న నీరు, ఇంతవరకు సరైన వర్షాలు లేక చెరువులు నిండలేని పరిస్థితి. రేపు వేసవి కాలానికి ఏం చేస్తారు? వరద ప్రవాహం ఆగిపోయితే చెరువులు నింపుతారా? తద్వారా ఈ సాగునీటిలో కోత పెడతారా ఖరీఫ్ రబీలో? కాబట్టి ఆలోచించాలి. ఎందుకంటే మనం గత వారంలో చూసాము, తుంగభద్ర నదిలో 19 గేటు కొట్టుకుపోతే దానిని ఇంజనీరింగ్ అధికారులు ఎంతో శ్రమ కోర్చి దాన్ని నిలబెట్టడం జరిగింది. తద్వారా కొంతవరకు ఈ తుంగభద్ర పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సాగులో ఉన్న రైతులకు కొంతవరకు ఊపిరి పీల్చుకున్నారు. కాబట్టి దీనిపైన ఒకసారి ఆలోచించాలి, తగిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా వెంటనే చెరువులు నింపే ప్రయత్నం చేయాలి. అదే రకంగా గుండెవల ప్రాజెక్టు ద్వారా 20 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది. తద్వారా సాగునీటికి, తాగునీటికి, కర్నూలు నగరానికి తాగునీటికి ఇబ్బంది ఉండదు. ఇటు తెలంగాణ కావచ్చు, రాయలసీమ ప్రాంతాలు బాగుపడతాయి. దీనిపైన కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. వేదవతి పైన కేవలం 80,000 టీఎంసీలు ఉంటారు. దగ్గర 2,20,000 టీఎంసీల నీటిని 2,20,000 ఎకరాలకు అక్కడ మనం వినియోగం తీసుకొని రావచ్చు, సాగునీటికి, తాగునీటికి. దీనిపైన కూడా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వము ఆలోచన చేసి తక్షణమే ఇక్కడ ప్రాజెక్టులు చేపట్టాలని కోరుకుంటున్నాం.